కలిసి ఒక ప్లేస్కి వెళ్తున్నాము. అది ఎక్కడ అంటే BHEL. ఎందుకు అంటే ఒక రీల్ షూట్ చేయడానికి. సో BHEL ప్లేస్ దాదాపు అందరికీ తెలిసి ఉంటుంది, చాలా బాగుంటుంది అక్కడ. మొత్తం గ్రీనరీ. ఇప్పుడు బయట అయితే ఎండ బీభత్సంగా ఉంది, బట్ అక్కడ ప్లాంట్స్ చెట్లు ఉంటాయి కాబట్టి కూల్గానే ఉంటుంది అనుకుంటున్నా. అదే ఎనర్జీ నాకు పొద్దున, ఎందుకంటే మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి నేనేం తిను. నేను కంపల్సరీ బనానా తినేసి వస్తా, నాకు అది ఎనర్జీ. నేను బనానా తినని రోజు నాది లెవెల్ లో అనిపిస్తుంది. స్టామినా కూడా ఉంటుంది. చూసిర్రు కదా మా వాళ్ళ ముచ్చట. ఇగో ఇది మా షూట్ లొకేషన్ ఇవాళ BHELలో. ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి, అసలు ఎక్కడికో వచ్చినట్టుంది ఫీలింగ్. రండి చూద్దాం. ఏదో ఊటీ, కొడైకెనాల్ అలా ఉంది వ్యూ, కానీ మన BHEL కమ్. చూడు, మీరు కూడా ఏదైనా షూట్ అలా చిన్న ఉంటాయి కదా, షూట్ చేసుకోవాలంటే మీరు ఇక్కడ రావచ్చు. దీనికి ఎవరికి పర్మిషన్ ఏం అవసరం లేదు, ఇట్స్ ఓపెన్. ఇగో వీళ్ళు మా బ్యాచ్లో ముగ్గురు జనాలు వస్తున్నారు. ఇగో ఇంకో ఇద్దరు ఇక్కడ ఉన్నారు. మా సార్ ఏమో ఇక్కడ బాగుంటుందని వెతుకుతున్నారు లొకేషన్. సో ఇది వ్యూ అన్నమాట. సో వీఆర్ వెయిటింగ్, చూద్దాం. ఇగో మా వాళ్ళంతా ఫోటో పిచ్చోళ్ళు, ఇగో ఫోటోలు దిగుతున్నారు ఇక్కడ. రీల్ తీయండి రా బాబు అంటే ఫస్ట్ ఫోటోలు అని ఇగో ఇలా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఉన్నారా ఇంకెవరన్నా ఫొటోస్? పో అదే అంటే దోమలు, చెట్లు, పుట్టలు అవన్నీ చూసేవాళ్ళు. సో ఇగో రీల్ అక్కడ షూట్ చేస్తున్నారు మా సార్, చూడండి. పాపం చాలా కష్టపడుతున్నారు. మేము క్లాస్లో మంచిగా చేస్తాము, ఇక్కడ కట్స్ కాబట్టి కొంచెం టైం పడుతుంది. బట్ అవుట్ కూడా బాగా కుడుతున్నాయి మాకు ఇక్కడ. కుడుతున్నాయి, చెట్లు ఉన్నాయి కదా, దట్స్ ఓకే. సో అవుట్పుట్ చూడండి, సూపర్గా ఉంటుంది. టేక్స్గా చేస్తున్నాము. మా సార్ పాపం చాలా కష్టపడుతున్నారు రీల్ కోసం. సో మా రీల్ అయిపోయింది, చాలా కష్టపడ్డాం కాబట్టి ఇంకా వీఆర్ వెరీ హంగ్రీ. టిఫిన్ కోసం బ్రేక్ తీసుకున్నాము. ఇదిగోండి మా బ్యాచ్. బాగుందా సార్? సో అయిపోయిందండి, రీల్ అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. నౌ వీఆర్ వెరీ టైర్డ్. సో నెక్స్ట్ వీడియోలో